అటువంటప్పుడు డబ్బు కావాలి అని మళ్ళీ ప్రత్యేకించి లక్ష్మీదేవిని మనం అడగక్కర్లేదు. ఆయనకి దండం పెడితే ఏమాయ్ వీడెవడో దండం పెట్టాడు చూసుకో అని ఆవిడకి చెబుతాడు. భర్త చెబితే భార్య చేస్తుందిగా. అప్పట్లో చేసేవారులేండి, ఇప్పుడు కొంచెం వేరుగా ఉంది వ్యవహారం. సరే, ఇప్పుడు కూడా ప్రమాదం ఏం లేదు. భార్య చెబితే భర్త చేస్తున్నాడు. ఏదైనా ఒకటే. నేను ఎక్కడ మొత్తం మీద పని జరగడమే కదా కావాల్సింది. ఇప్పుడు ఒకటి పెళ్ళి అయిందిట, ఓ ఏడాది అయింది, ఎరా పెళ్ళి అయింది ఆనందంగా ఉంటున్నావా అన్నట్ట. మా ఆవిడ ఇంట్లోంచి అవి ఇవి విసురుతూ ఉంటుంది. తగిలితే ఆవిడ ఆనందిస్తుంది, తగలకపోతే నేను ఆనందిస్తాను అన్నట్ట. మొత్తం మీద ఆనందంగానే ఉంటున్నాడు. ఆనందం అంటే ఏమిటి? ఎవరో ఒకరు ఆనందంగా ఉంటారు కదా. అప్పుడు కోపం వచ్చి విసురుతూ ఉంటుంది. తగిలిందా షాట్ అంటుంది ఆవిడ, నేను ఏడుస్తాను. తగలలేదు నేను అంటాను, ఆవిడ ఏడుస్తుంది. మొత్తం మీద ఆనందంగానే ఉంటున్నాం కదా అన్నట్ట. మరి ఆనందం అంటే అర్థం ఏమిటి? ఇదే అచ్చదా. వారి మాట వీరు విన్నారా, వీరి మాట వారు విన్నారంటే అప్పుడొకటి ఇప్పుడొకటి ఏదో నడుస్తుందమ్మా. అలా మనం ఆలోచించకూడదు. ఎవరి మాట ఎవరు విన్నారనే దాని విషయంలో పౌరుషాలకి పోకూడదు. ఒక్కసారి నేను భార్యని, నేను భర్తని, లేదా నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను సంపాదిస్తున్నాను లేదా నేను సంపాదించట్లేదు, నేను సంపాదిస్తున్నాను అనేది అహంకారం అయితే నేను సంపాదించట్లేదని కూడా అహంకారమేనని తెలియదు చాలామందికి. నేను సంపాదిస్తున్నాను అనేది అహంకారం అయితే నాకే సంపాదన లేదు, అది కూడా అహంకారమే. నేను అన్నదానికి సంపాదించడం ఉండదు, సంపాదించకపోవడం ఉండదు, అది నేను అంతే. దానికి ఇవేమి ఉండవు, అది ఆత్మ. ఆత్మకి అవేమి ఉండవు, శరీరానికి ఉంటాయి. సంపాదిస్తున్నది ఒక శరీరం, సంపాదించకుండా ఉంటున్నది ఒక శరీరం. అంతకని సంపాదించిన వాడు ఏమీ సంపాదించట్లేదా? ఇల్లాలు ఇంట్లో ఉండి వంట చేసి అన్నీ పెట్టకపోతే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడండి? అసలు ఎందుకు సంపాదించడం? పని కట్టుకొని ఆ సంపాదించింది వినియోగం చేస్తున్నారు కదా. నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు సంపాదిస్తున్నట్టు లెక్క. ఈ మధ్య బ్రిటన్లో ఓ కోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు. వాళ్ళందరికీ నెలకు 75,000 ఇమ్మన్నారు. ఈ మాట మా ఆవిడకి తప్ప అందరికీ వర్తిస్తుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళాక అడిగే అవకాశం ఉంది. అందుకని 10 మందిలో చెప్పేస్తున్నాను, నీకు వర్తించదని చెప్పాను కదా. ఇంట్లో ఉన్నవాడు రెట్టింపు పని చేస్తున్నట్టండి. అందుకేనమ్మా ఉద్యోగం చెయ్యని ఆడవాళ్ళని నేను ధైర్యం కోసం నమస్కారం పెట్టి కోరుతున్నా. ఎవరైనా మిమ్మల్ని నాట్ వర్కింగా అంటే ఎలాట్ వర్కింగ్ అని చెప్పండి. నాట్ వర్కింగ్ ఏటమ్మా పనికి మేలన్నమాట. ఖాళీగా కూర్చున్నారా? మంచమే పడుకున్నారా? వర్కింగ్లో ఉన్న వాళ్ళకు ఒక సమయం ఉందండి. ఇళ్ళకి సమయం లేదండి, ఎక్కడ ఆదివారం లేదండి, అమావాస్య లేదండి, అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి. నిజం కదా ఇది? పక్కా నిజం. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సెలవు ఉందమ్మా, ఆదివారం ఉంది, అమావాస్య ఉంది, లేకపోతే ఏదో ఉంది, కొన్ని సెలవులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి. ఇంట్లో పండగ వస్తే రెట్టింపు పని, పిండి వంటలు చేయాలి. మామూలు రోజు అయితే వంట ఉండదు, సరిపోతుంది. పండగ వస్తే ఏం చేసావమ్మా అంటాడు. మళ్ళీ అమ్మాను కూడా మమ్మీ అంటాడు. ఇది గొడవ. అమ్మ అన్న కూడా తెలిస్తేగా. మరి రెట్టింపు పని చేస్తున్న ఆడవాళ్ళని నాట్ వర్కింగ్ అంటారేమిటండి? ఎలాట్ వర్కింగ్, చాలా పని చేస్తున్నారు. అంటే మనం పని అంటే మన దృష్టిలో సంపాదించేది మాత్రమే పని, సంపాదించేది మాత్రమే పని అనుకుంటాం. ముందు ఆ దృక్పథాన్ని మార్చుకోవాలి. సంపాదించేది పని కాదండి. పనికి సంపాదనకి ఏమో సంబంధం ఉండాల్సిన అవసరం లేదండి. భగవద్గీత అంతా దానికోసమే. పనికి ఫలితం ఆశించవద్దయ్యా అని భగవద్గీతలో చెబితే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు ఫలితం ఆశించకుండా పనిచేస్తున్నటువంటి ప్రతి ఇల్లాలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మతో సమానం. ఎక్కువ గౌరవించాలి ఆవిడని. ఉద్యోగం చేసి ఆవిడ కంటే ఎక్కువ గౌరవించాలి. ఏమీ తీసుకోకుండా చేస్తుంది ఆవిడ. పైగా ఏమీ లేదు. పైగా ఆ చేసేవాడు కూడా మామూలుగానే అందరూ తిన్నాక తింటారు, ఉంటే తింటారు, లేతే లేదండి. ఎంత దారుణం అండి. మనం ఏమైనా ఆలోచించామా? ఉంటే తింటారు, లేతే లేదు. ఆయన తిన్నాళ్లే, కష్టపడ్డాడు పాపం, చాలే ఏదో మనకున్నది ఏదో తింటా. నేను ఇందాకే తినేసా అంటుంది ఒక ఇల్లాలు. పాపం అబద్ధం, తినలేదు ఆవిడ. భర్త కోసం ఉంటుంది. నేను ఎప్పుడూ తినేసాను. పిల్లల కోసం మీరు తినరా, నేను ముందే తినేసాను అన్నమాట. తింటుందండి? ఏ తెల్లైనా పిల్లల కంటే ముందు తింటుందా? జరిగే పని అది. మరి ఇంత సేవాభావం కలిగినటువంటి స్త్రీలు మన ఇంట్లో కనపడుతూ ఉంటే ఇంతకంటే త్యాగము, ఇంతకంటే సేవ, ఇంతకంటే పని వేరే ఉంటుందా? అంటే సంపాదనే పని అనేది మర్చిపోతే శ్రీయకాంతాయ అనే మాట అర్థమవుతుంది. ఇంత సంపాదనకి మూలమైనటువంటి లక్ష్మీదేవి, లోకంలో ధనకనక వస్తువాహనాది సంపదలన్నిటికీ మూలమైనటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంది? శ్రీ మహావిష్ణువు పాదాల దగ్గర ఉంది. గమనించండి. మహావిష్ణువు అంటే ఏమిటో, వెంకటేశ్వర స్వామి అంటే ఏమిటో.
అంటే భార్యను కాళ్ళ దగ్గర పెట్టాడు, అవమానించాడని కాదు, వెర్రర్థాలు చెప్పకూడదు. ఆయన పడుకున్నాడు కాబట్టి ఆవిడ కాళ్ళ దగ్గర ఉంది, నిలబడితే ఉంటుంది ఏమిటి, నిలబడితే మనం ఉంటాం కాళ్ళ దగ్గర, అంతే కదండి. విష్ణుమూర్తి నిలబడి ఉండడం, కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండడం ఎప్పుడైనా చూశారో మీరు? చూడరు, పక్కన ఉంటుంది, అప్పుడు పక్కన ఉంటుంది. ఆయన పడుకున్నాడు కాబట్టి ఎదురుగా ఉంది. ఎందుకని? ఆవిడ నిత్యానపాయిని, ఆవిడ నామాల్లో ఉంటుంది. ఎప్పుడూ స్వామివారిని విడిచిపెట్టడం ఇష్టం ఉండదు. విడిచిపెట్టకపోవడం అంటే అర్థం ఏమిటి? ఏదో కూడా ఉండడం కాదు, ఆయన చూస్తూ ఉండాలి. ఆయన చూపు ఆవిడ చూపు ఆయన మీదే ఉండాలి. ఆవిడ కోరిక ఏమిటంటే ఆయన చూపు ఆవిడ మీదే ఉండాలి. ఎందుకంటే ఈయన తిననైన వాడు కాదు. ఈయన కథలన్నీ కృష్ణావతారంలో వేరుగా ఉంటాయి, రామావతారంలో వేరుగా ఉంటాయి. రామావతారంలో ఒక్కతే భార్య అంటే అది అంతే అంటాడు, కృష్ణావతారంలో ఎంతమంది ఎందుకు అది అంతే అంటాడు. అంతే, దానికి దేనికి సమాధానం ఉండదు. ఆ ఇల్లాలు కాబట్టి కాపురం చేస్తుంది అంతే. అందుకని మీరు అనుమానం అనండి, అభిమానం అనండి, లక్ష్మీదేవి ఎదురుగా కూర్చుంటుంది. ఎందుకైనా మంచిది, ఈయన కాస్త అదుపులో పెట్టాలంటే ఎదురుగా ఉండాలి, కాస్త చూసుకోవాలి జాగ్రత్త. మరి భర్త ఎదురుగా కనపడాలంటే, పడుకున్న ఆయన ఎదురుగా కనపడాలంటే కాళ్ళ దగ్గర ఉండాలంటే నెత్తిమి కూర్చుంటే ఎలాగా? ఆవిడ ప్రేమ కొద్దీ ఆ పాదాల దగ్గర కూర్చొని నిరంతరం ఆయన చూస్తూ ఉంటుంది తప్ప ఆవిడేదో దాసి అని, ఆయన ఏదో యజమాని అని అనకూడదమ్మా. హిందూ ధర్మంలో భార్యాభర్తల సంబంధాలని ఎప్పుడూ అలా చెప్పలేదు. శివుడికి శరీరంలో సగభాగం పార్వతి, అంటే సగభాగం అంటే ఏ స్థానం ఇచ్చారండి. అలాగే బ్రహ్మదేవుడికి మా పలుకులమ్మ, మా ఎలవేలుపు, మాకందరం మాట్లాడుతున్నామంటే ఆవిడ దయ. ఆవిడ ఎక్కడుంటుందండి? నాలిక మీద ఉంటుంది. అంటే అర్థం ఏంటండి? నాలిక ముందు బయటకు వస్తే కానీ మనం ఏం మాట్లాడడం. సరస్వతీదేవి సరే మాట్లాడంటేనే బ్రహ్మదేవుడు మాట్లాడతాడు. ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను నలువకైనను నోట పలుకు రాదు అని ఎక్కడో సరస్వతీదేవి మీద భజన చెప్పాను. మా సరస్వతీదేవి అంత గొప్పది. ఏ సతీ తిలకమ్ము శాసించుటకు మున్ను నలువకైనను నోట పలుకు రాదు. మా అమ్మవారు శాసించకపోతే బ్రహ్మదేవుడు 4 ముఖాలు కాదు 26 మైకులు పెట్టినా ఏం మాట్లాడలేడు. ముఖాలన్నీ ఉన్నాయి, మైకులు ఉన్నాయి కాదు, 4 లేనప్పుడు ఉపయోగం ఉంది. అందుకని అది లెక్క, మనం అది చూసుకోవాలి. అందుకని శ్రీయకాంతాయ మంగళం అంటే వెంకటేశ్వర స్వామికి మంగళం మనం పలకగలిగితే డబ్బు కావాలని లక్ష్మీదేవిని వేరే ప్రార్థన చేయక్కర్లేదు. అందులో అది ఇంక్లూడెడ్ అంటారే, అందులో ఉంది, అందులో ఉంది అది. ఎందుకని ఆయన చెప్పేస్తాడు ఖచ్చితంగా, వాడు నాకు పడి అడుస్తున్నాడు, మళ్ళీ నీకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాడు ఏమిటి అంటాడు. తస్య జాజ్ఞాక్షరీ శ్రీ స్వయం అని కాళిదాసు శ్యామలా దండకంలో చెబుతాడు. ఆయన ఎవరి విషయంలో ఆజ్ఞాపిస్తే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది.